ఇప్పుడు బ్రీడింగ్ పెట్ట క్వాలిటీస్ని మనం ఎలా గుర్తించాలండి? బ్రీడింగ్ పెట్టలో క్వాలిటీ ఇప్పుడు మా పెట్ట ఉంది, ఇది చూపించాను కదా. పూర్వం కాలం నుంచి ఒరిజినల్ జాతి, మెయిన్ జాతి ముఖ్యం. ఆ కోడిపెట్ట జాతి ఏ రకంగా వస్తుందంటే, ముందు త్రిభుజాకారంలో ఉంటుంది పెట్ట, మెడ కొరస, పన్ను చిన్న పన్ను ఉండి కన్ను ఫుల్గా వైట్ ఉండాలండి, పూర్తిగా వైట్ కన్ను ఉండాలి. ఉండి కొంచెం మట్సం చిన్నది లేచి ఉండాలి వెనకాల. అది కిందకి దిగింది అనుకోండి, రేజాలు కిందనే దిగి ఉంటుంది, అవి షూట్లే కొడతాయి. ఎప్పుడో పట్టులకు వచ్చినప్పుడు కొట్టినంత కొట్టుడు దీనంత లేచిన వాటిలో అంత స్పీడు రాదు, కానీ కొడితే కింద పడిపోయేలా కొడతాయి. అవి కూడా బలం, తోక బలం, రెక్క బలం, మెడ బలం, పన్ను పట్టుకోవడానికి, ఆ మూడు ముందు చూసుకోవాలా. ఫస్ట్ కాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి దృష్టి. కాళ్ళు ఏళ్ళు ఏ రకంగా ఉన్నాయి, వెనకాల వీళ్ళు కరెక్ట్గా వెనక్కి నిలబడి ఉందా లేకపోతే ఎలా ఉందా. ఇలా తిన్నంగా ఉందనుకోండి, వెనకాల సపోర్ట్ దెబ్బలాడినప్పుడు వెనకాల సపోర్ట్ ఉంటుంది, వీళ్ళు వెనక పడిపోనిది. అదే ఎలా వంగింది అనుకోండి వెనక పడిపోతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది. అంచేత ఆ క్వాలిటీలు ముందు ఏళ్ళు పెసరకాయల్లో ఉండాలి, ఏళ్ళు కాలు ఏళ్ళు. అది చూసుకుంటే కనుక కోడిని ఎంచుకోగలిగినట్టే లెక్క. కొంతమంది ఏదో చూస్తున్నారు, ఆ కోడి పుంజుని చూసి పెట్టలు చేసి ఏదో పుంజు పందెం కొట్టిందని వేసేస్తున్నారు, పెట్ట ఇది బాగుందిరా అని వేసేస్తున్నారు. కానీ క్వాలిటీలు చూడలేదు, అందులో క్వాలిటీలు మెయిన్ ముఖ్యం అంటే. పెట్టలు అవనివ్వండి, పుంజులు అవనివ్వండి. ఇప్పుడు పిల్లలు దిగుతాయి కదండి, ఒక 14-15 అన్నది, అన్ని పిల్లలు కూడా మంచి ఉంటాయో ఉండవో కూడా చెప్పలేం. ఒక మంచి పిల్లని ఎలా గుర్తింటామండి అందులో? మా అయితే అన్ని క్వాలిటీ వచ్చేస్తాయండి. ఏం చేద్దంటే పుంజు క్వాలిటీ తెస్తాం, మేపు క్వాలిటీగా ఉంటుంది. మెయిన్ మేపులోనే వస్తుంది పుష్టి, పిల్ల క్వాలిటీ కూడా మేపులోనే వస్తుందండి. ఆ మేపు ఏదో మామూలుగా తవుడే పడిచి పక్కపోతే ఆ పిల్లలు సరిగ్గా రావు, పుంజ సరిగ్గా తోకదు. మెయిన్ వీర్య బలం ఉండేలాగా దానికి కావలసిన బలం ఇస్తే కనుక రోజు గుడ్డు వేస్తాం, ఒక 5 పిక్కలు వేస్తాం. తర్వాత నాస్తా అవసరమైతే నాస్తా తయారు చేస్తాం. మేక మాంసం నరాలు అవి ఉంటాయి, ఆ నరాలు వేస్తాం. దానివల్ల కోడిపుంజు పుష్టిగా డింకి కోడిని తయారు ఎలా చేస్తారో అలా చేసినట్లయితే పెట్టల మీదకి వేసి పుంజు, అప్పుడు అది పిల్లల్ని మంచి పిల్లల్ని దింపుతుంది. పెట్టలు కూడా ఒక రివటాల్ ట్యాబ్లెట్ అవనివ్వండి, రివటాల్ సిరప్ అవనివ్వండి, ఆ గుడ్లెట్టి టైంలో 2 రోజులకో 3 రోజులకో ఒకటి వేస్తే పిల్లలు 18 రోజులకే వచ్చేస్తాయి. దాని అంతటా అవి పొడుచుకుని వస్తాయి తప్ప పెట్టలు పొడిస్తాయి అనుకుంటారు చాలామంది. పెట్టలు అవి పొడవు. ఏ పిల్ల బలంగా ఉంటే ఆ పిల్ల ముందు వచ్చేస్తాయి. ఇప్పుడు కొన్ని పెట్టలు ఉంటాయి గుడ్లను పొడుచుకుని తాగేస్తూ ఉంటాయి కొన్ని పెట్టలు. ఆ పెట్ట అలవాటు అండి, అవి మేపులు సరిగ్గా పెట్టరు కొంతమంది. ఆ మేపు పెట్టకపోవడం వల్ల వచ్చిన ఫాల్ట్ అది. ఆ పెట్ట ఏం చేస్తే ఆ పొట్టులో గవ్వుకుని తీయకపోతే అదే గుడ్డు పొడుచుకుని తాగదు. లేదు డైలీ పొద్దున్నే తీసి మేపెట్టేసి పొట్టులో పెట్టండి, ఎందుకు పడుతుంది? పడదు. అలాగే చిన్నపిల్లలు కూడా మేపు పుష్టిగా అందిస్తే 2 నెలల కాడి నుంచి కోడిపిల్ల కూడా దెబ్బలాడుకోదు. అవి ఎప్పుడు దెబ్బలాడతాయి, ఆకలి వేసినప్పుడు పొడుచుకోవడం మొదలెడతాయి. కప్పెట్టేసి వదిలేస్తే ఒకదాని ఒకటి కూడా తినేస్తాయి పొడుచుకుని. కప్పెట్టేసి వదిలేస్తే పిల్లల్ని ఆకలే జనం కూడా గొడవలు రానికి ఆకలే కదా. ఇవి అంతే.